మోయా మోయా ఆ, మరి ఈరోజు మనము గుడికి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వు. అలాగే వెళ్దాం. మరి వెళ్దాం కానీ అబ్బా నిజంగా మోయా ప్రసాదం ఎంత బాగుంటుందో. ఎందుకు బాగోదు దేవుడికి ఇది. అంటే అవును కరెక్టే అనుకో, కానీ పులిహారు దద్దోజనము చక్కెర పొంగలి 3 కప్పులు మాత్రం ఇస్తారు. ఆ, అయితే ఆ 3 కప్పులు తిన్నావంటే నిజంగా చాలా బాగుంటుంది. బాగుంటుంది, ఎందుకు బాగోదు చెప్పు. అయితే మరి ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఆ, మరి ఇంకొకలా మాట్లాడదాం అనుకున్నాను. ఆహా, చెప్పమ్మా, అది కూడా నువ్వే చెప్పు. అంటే నాకు ఆ 3 కప్పులు అస్సలు సరిపోవట్లేదు మోయ్య. అయ్యో. ఆ, తింటున్న కొలది ఇంకా తినాలి, తింటే బాగుంటుంది అన్నట్టు అనుకున్నాను. కాబట్టి ఆ, ఈరోజు ఏం చెప్తానంటే పంతులు గారి దగ్గరికి వెళ్ళి చెప్పు. ప్రసాదం పెడుతూ ఉంటారు కదా, ఉమ్, నా వరకు నేను పెట్టించేసుకుంటాను. ఉమ్, తర్వాత మాకు ఇంట్లో పెద్ద పాప, చిన్న పాప, మూడో పాప, 3 పాపలు ఉన్నారండి. ఓహో. మరి వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టియండి అని అడుగుతాను. ఇలాగైతే అసలు గుడికి రానమ్మ నేను, నువ్వే వెళ్ళు.